బ్రేకింగ్ న్యూస్ టీడీపీ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం టీడీపీ నెగ్గినట్లు ఆర్టీఓ చంద్రశేఖర్ ప్రకటించారు. ఇవాళ ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆమంచి వర్గంతో కలిపి మొత్తం 26 మంది కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇదే క్రమంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబుపై కూడా టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది ఓటు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో నూతన చైర్మన్ ఎన్నిక ఉండనుంది. సభ్యులు కలెక్టర్ గారికి నివేదన జరుపుతుంది. దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము 14 క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది. దాంట్లో చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది ఓటింగ్ చేశారు. అలాగే వైస్ చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి 27 మంది ఓటింగ్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను. సో దీనికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము. కలెక్టర్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తాం. అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని. అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారు ఇప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ పద్ధతిలో జరగడం జరిగింది. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది. ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరిన మాట వాస్తవం. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చాలా చక్కగా పద్ధతి ప్రకారంగా చీరాల్లో మీకు తెలుసు, ఎప్పుడు చూసినా సరే అటొక 50 మంది ఇటొక 100 మంది నిలబడి గందరగోళంగా చేసుకుంటూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల సందర్భంలో కానీ ఎలక్షన్ తీర్మానంలో కానీ జరిగింది. ఈరోజు మీకు అటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనపడిందా? అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు అందరితో పాటు కలిసి ఈ యొక్క 2 అవిశ్వాస తీర్మానాలని కౌన్సిల్లో మరి స్పెషల్ ఆఫీసరు ఆమోదించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో టీడీపీ ఖాతాలోకి చీరాల కూడా చేరిపోయింది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ ఏదైతే ఉందో మొన్నటి వరకు కూడా వైసీపీ అధీనంలో ఉంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి కోరుకుంటూ కూడా ఆ వైసీపీ ఖాతాలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీని దక్కించుకునే క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానం చైర్మన్ తో పాటుగా వైస్ చైర్మన్ పై కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ చైర్మన్ ఈ నెల 30వ తేదీన ఆల్రెడీ టీడీపీ కండువా కప్పుకున్నప్పటికీ కూడా 14వ తేదీ ఏదైతే అవిశ్వాస తీర్మానంగా డిక్లేర్ చేశారో ఈ రోజున అదే విధంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానంలో మొత్తం 33 మంది కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీ 35 మంది ఓటర్లు పాల్గొనగా 26 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గారు. అదేవిధంగా వైస్ చైర్మన్ పై మొత్తం 27 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో వైస్ చైర్మన్ పదవిలో కూడా నెగ్గడం జరిగింది. దీంతో మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు 2 కూడా ఖాళీ అయినట్లు తెలుస్తుంది. అయితే కౌన్సిలర్లంతా కూడా అభివృద్ధి కావాలి, అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ కూటమి ప్రభుత్వంతో సాధ్యమని వీరు అవిశ్వాసం వైపు మొగ్గు చూపినట్లుగా కూడా అక్కడ చెప్పడం మనం చూసాం. అదేవిధంగా అంతేకాకుండా త్వరలో కలెక్టర్ ఆదేశాలతోటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా త్వరలోనే పెడతామని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో మరో మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో చేరిందని చెప్పుకోవచ్చు. ప్రియా. Right, Srinivas. Thanks for the updates. Okay.